రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియాలో మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది మనకు తిరిగి వస్తుంది. అంటే కర్మ అనేది ఎట్లుంటుంది అంటే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అనే విధంగా తిరిగి వస్తూ ఉంటుంది. పాపం చాలా రోజులుగా తీర్మార్మలను అనేక మాటలు మాట్లాడుతూ అసలు జర్నలిజానికి ఆడు వాడే పదానికి అర్థం లేకుండా మాటలు మాట్లాడుతూ ఇష్టానుసారంగా తీర్మార్మలన పైన అసభ్య ప్రచారం చేస్తున్న చాపల మహేష్ గారు మొత్తానికి అయితే ఒక ఎర్రిలేసిన కుక్క లెక్క అవుతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. దీన్ని మనము మన భాషలోనే మాట్లాడుకుందాం. ఈరోజు నేను బూతులు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే వాని గురించి ఆ చిత్తనా కొడుకు గురించి ఇష్టానుసారంగా మాట్లాడి మనం విలువ పోగొట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే వానికి జర్నలిజానికి వానికి సంబంధం లేదు. వాడొక ఎట్లా అంటే ఒక మొరటు మనిషి అంటారు చూసినా ఊళ్ళో పల్లెటూళ్ళలో చదువు సంధ్య లేనోడు ఏ విధంగా మాట్లాడతాడు సేమ్ అట్నే ఉన్నది ఆ భాష. ఒకసారి మన ఛానల్ చెక్ చేద్దాం. మనం గత కొన్ని రోజులుగా వీడియోలు చేయలే, చాలా రోజులుగా వీడియోలు చేయలే. ఈ 4-5 రోజులు ఉంది కంటిన్యూగా ప్రతి ఒక్కదానికి కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు ఒకసారి తలుచుకున్నారు అనుకో అందరూ. నువ్వు ఫోన్ చేస్తే రావటకపోతే కౌంటర్ వేస్తే సోషల్ మీడియాలో పెట్టచ్చు, కానీ చెత్తగాని గురించి నీకు ఎందుకులే, ఒక వేస్ట్ గాని గురించి, ఒక చాతగాని సన్నాసి గురించి, అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం లేని చెత్తనా కొడుకు గురించి ఎందుకులే అని మేము మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు నువ్వు ఎంత రెచ్చగొట్టినా కానీ సోషల్ మీడియా ద్వారానే సమాధానం చెప్తున్నారు. గతంలో నేను బాగా ఎక్స్పెక్ట్ చేసుకున్నావు, నా పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నీ ఆఫీస్ అడ్రస్ తెలిసి కూడా మనం ఎందుకు ఏం చేస్తలేమంటే ప్రజాస్వామ్యంలో మనం ఏమి ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడిస్తే చెడు వస్తుంది. ప్రజలు చూస్తూ ఉంటారు. నాయకులు ఇలా కేంద్ర మంత్రి నీ పక్కన ఉండొచ్చు, లేకపోతే బీర్ల ప్రభుత్వ వైపు నీ పక్కన ఉండొచ్చు, ఇంకో ఆయన సూర్యాపేట ఎమ్మెల్యే నువ్వు సంకలు నాకచ్చు, లేకపోతే బూట్లు నాకచ్చు, కానీ ఎవరికి ఏం అభ్యంతరం లేదు. కాకపోతే విషయం ఏంటంటే నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అది నీకు తిరిగి ఇచ్చేసరికి ఈరోజు అలా మండుతూ ఉన్నది. నీ భాషలో చెప్తాయి. నీ భాష మాట్లాడింది మనకు వర్కౌట్ అయ్యేటట్లేదు. నీ వీడియోస్కి మాత్రం నీ భాష మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అయితే బాగా మండింది కొడుకు బాగా మండి ఒక గౌరవ ఎమ్మెల్సీని పట్టుకొని, ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ హక్కుల గురించి పెట్టిన పార్టీ అధ్యక్షుని పట్టుకొని ఇష్టానుసారంగా నువ్వు ఇష్టం ఉన్న పదజాలంతో మాట్లాడితే ఇన్ని రోజులు మేము దాడులు చేసినామా? దాడులు చేయకముందే అయ్యో నన్ను ఇట్లుండి నన్ను గిల్లిండి అని మాట్లాడినట్టు ఇప్పుడు రూమ్లో తలుపు వేయకముందే తలుపు నువ్వు వేసుకొని నువ్వే కొట్టుకొని అయ్యో నన్ను కొట్టిరని బయట గురికొచ్చే రంకలేసే కథ నడిపిస్తావు. అంటే నువ్వు లంగవని తెలుసు. చెత్తనా కొడుకులో ఇటువంటి కార్యక్రమాలు చేస్తాను. అంటే మనం ఎట్లా ఫేమస్ ఇలా విషయం ఏంటంటే సమస్యలపైన కొట్లాడితే ఫేమస్ అవుతారు ఎవరు. కానీ ఇప్పుడు ఈయన ఏంటంటే తీట మాటలు మాట్లాడే ఎవరితోనో కొంత తనలో పడాలి. ఆ చిలక ప్రవీణ్ కొట్టినవాడు కదా, ఆ చిలక ప్రవీణ్ ఓడగొట్టినరా? ఇష్టానుసారంగా మాట్లాడితే ఓడి పడితే ఆడే కొడతాడు. తీర్మార్మలను కొట్టించిన నీ దగ్గర మన ఆధారాలు తీర్మార్మలను కొట్టిండే ఏమన్నా. అన్ని బలుపు మాటలు మాట్లాడదు. తెలంగాణ రాష్ట్రంలో అందరూ చూస్తూ ఉన్నారు నీ బూత్ పదం, నీ కథ. కొన్ని కామెంట్లు పెడతారు. అరే నేను నీ లైవ్ కామెంట్లు నాకు కొందరు స్క్రీన్ షాట్ రికార్డ్ చేసి పంపిరు. కొన్ని కామెంట్లు పెడతా, నువ్వు ఒకసారి చూసుకో. ఇక్కడ విషయం ఏంటంటే నీ కామెంట్లే నాకు అవసరం లేదు. నీ లైవ్లా నువ్వు నిన్న పెట్టినావు కదా, అయితే ఇక్కడ నిన్న పెట్టిండి లైవ్. ఇది పెట్టిండు. నన్ను ఏం పీకలేక నువ్వు నా బొచ్చు కానివని నువ్వు నా బొచ్చు కానివని మళ్ళీ అంటాను. నువ్వు నా బొచ్చు కానివని నిన్నేం పీకలేక అసలు నువ్వు దేనికి రా? నువ్వు దేనికి? తెలంగాణ రాష్ట్రంలో నువ్వేంది? నువ్వు వార్డ్ మెంబర్వా, సర్పంచ్వా, ఎంపీటీసీవా, జెడ్పీటీసీవా, ఎమ్మెల్సీవా, ఎమ్మెల్యేవా, లేకపోతే ఎమ్మెల్యేకి పీఏవా? నువ్వేంటిది? నువ్వు ఈక కానివి, బొచ్చు కానివి. దానికి ఇక్కడ విషయం ఏంటంటే నన్ను ఏం పీకలేక బండి సంజయ్ గారి మీద గారిపై దుష్ప్రచారం. మరి నువ్వు కాషాయ కుక్కలు అన్నప్పుడు చదువు రాదన్నప్పుడు ఇవన్నీ ఏం లేదు. పాపం ఒక ముదిరాజు బిడ్డను అన్యాయంగా కొట్టించినావు కాదురా? ఇది నీకు న్యాయం అవుతుందిరా? స్టూడియోలో కోతివి అక్కడ గిరీష్ దారమోహన్ స్టూడియోలో కోతి ఒక ముదిరాజు బిడ్డను కాషాయ కుక్కలు, బొచ్చుగా లాంటివి, ఇదంటివి కుక్క లాంటివి, లుచ్చ కొడుకు లాంటివి, బీజేపీ నాయకులను పట్టుకుని లుచ్చ కొడుకు లాంటివి అన్యాయంగా దంచిపిత్తివి, దాడి చేపిస్తుంది. ఇలా మళ్ళీ ముదిరాజును దించుతా ఇటు అంటాడు. నువ్వు ఇట్లనే ఉంటే ముదిరాజును నిన్ను దిస్తా ముదిరాజుని అది సీఎం పీఠమారా? ఫస్ట్ చెత్తనా కొడుక నువ్వు అసలు ఏం మాట్లాడాలి? నీకు కనీసం నువ్వేం పెద్ద సబ్జెక్ట్ ఉన్నదనుకో, ఏం సబ్జెక్టు తెలియదు, మనకు తెలియదు. దీనికి తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు విధ్వంసం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కేవలం ఇంత విధ్వంసం జరుగుతూ ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు లేక అల్లాడుతూ ఉంటే 42% రిజర్వేషన్ ఉన్నది. ఇంకోటి సబ్జెక్టు, రేపు రానున్న రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ ఉన్నది. ఈశ్వరమ్మ యాదవ్ పైన ఒక రెడ్డి నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూత్ స్టేట్ ప్రెసిడెంట్ ఇష్టానుసారంగా ఒక బోసిడి మీద తిట్టిండు. అవన్నీ అదంతా సబ్జెక్ట్ ఇడిచిపెట్టి నీ జాతుల గురించి మాట్లాడకుండా లుచ్చానా కొడుక నువ్వు దించి ఎక్కించేంత తెలివి ఉందా? గీ సంకల్ నాకు ఉత్సవాలు గీ మాటలతోనే దించి ఎక్కిస్తావు. నువ్వు ఏదైనా కుంభకోణం బయట పెట్టినావా? ఏదైనా అవినీతి బయట పెట్టినావా? నీతో అయ్యే ముఖమేనా? టీఎంఆర్ న్యూస్లో చూసిన నేను టీఎంఆర్ న్యూస్ హెచ్డీలో వేసిన. ఇది ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు ఇళ్ళనే చూసిన ఈ ఛానల్లో చూసినట్టు ఈ ఛానల్లో చూసినావు. ఈ ఛానల్ కాదు, ఆల్రెడీ నేను మింగింది
నీవిన గట్టిగా మింగిన నిన్న వేరే ఛానల్ వేసిన అన్నట్టు ఆ ఛానల్ లేలే. ఈ ఛానల్ పెట్టుకొని ఇగో ఇది నా ఛానల్, ఇది నా ఛానల్. ఇగో ఇంకోటి ఇగో దేవేందర్ యాదవ్ ఇగో స్టేట్ ప్రెసిడెంట్ మొత్తం వీడు బీసీలనే తిడతాడు. మళ్ళీ ఎవరిని తిడతాడంటే బీసీలనే. తెలంగాణ రాష్ట్రంలో బీసీ 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 అనుకుంటే మళ్ళీ బీసీలనే తిడుతున్నాడు. అటు సూర్యాపేట సూర్యాపేట గుంటకర్ల జగదీశ్వర్ రెడ్డి ఆయన సంకనాక్తివి, గుంటకర్ల జగదీశ్వర్ రెడ్డి ఆయన సంకనాక్తివి, ప్రభుత్వ విప్పు ఈయన సంకనాక్తివి, బండి సంజయ్ ఈయన సంకనాక్తివి. నువ్వు సంకనాకంది ఏమందిరా? బండి సంజయ్ ఏమో బీసీ బిడ్డ అవుతాడు, తీన్మార్ మల్లన్న పటేల్ అవుతాడా? రే ఇద్దరు పటేలే కదా మరి. ఇద్దరు అయితే ఇద్దరు పటేలు కావాలా, అయితే ఇద్దరు బీసీలు కావాలి. ఏ రకం కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదు నీకు? మళ్ళా ఏదట ఇక్కడ ఏంటంటే ప్రాణాలు కాపాడిన వాడికే మల్లన్న వెన్నుపోటు. ఎక్కడన్నా చూపెడతావా మల్లన్న వెన్నుపోటు ఓడిచినట్టు? నీ చెప్పిండ బండి సంజయ్ చెప్పించిన అంటే నీ బండి సంజయ్ ఇప్పుడు నువ్వు గింతగానం తిడుతున్నావు కదా, మరి నువ్వు బండి సంజయ్ వచ్చి నీ ఆఫీస్ ఓపెన్ చేసింది కదా, అంటే బండి సంజయ్ మల్లన్న మీద ఉల్టా కుట్ర పడుతుండా? బండి సంజయ్ బండి నువ్వు కదా అంటే నువ్వు మాట్లాడు, నువ్వు ఏది చెప్తే తీన్మార్ మల్లన్న అది మాట్లాడాలా? నువ్వు ఏ ఈక కానీ నువ్వు నాకు అర్థం కాదు. కానీ అంటే నువ్వు తీన్మార్ మల్లన్న హ్యాండిల్ చేసేంత పెద్ద పోటు కానివా? నీకు సబ్జెక్టు తెలుసా? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని తెలుసా? ఈశ్వరమ్మ యాదవినా ఎందుకు వీడియో చేయలేదురా సన్నాసుడా? ఏదిరా మరి? ఇప్పుడు నువ్వు యాదవ్ బిడ్డవి కదా, నువ్వు ఒక బీసీ బిడ్డవి కదా, మరి నీ కన్ను కనవల్లే? నీ కళ్ళు మింగినాయా? నీ కళ్ళు మింగినాయిరా చెత్త నా కొడక. వీడు మాట్లాడతాడు. వీడు ఏం మాట్లాడతాడంటే ఇగో దీన్ని ఇక్కడ చూడ్రి, నన్ను బండి సంజయ్ సంఖ నాకుంటే నాకు ఏం ప్రాబ్లం లేదు. బండి సంజయ్ సంఖ నాకుతే నాకు, బండి సంజయ్ తీయకుంటే నాకు, తీన్మార్ మల్లన్న సేది ఉంటే నాకకు. అక్కడ విషయం అది కాదు. ఇగో దీన్ని వీడు పెట్టుకున్నాడు. ఇగో 14 గంటల కింద పెట్టిండే 389 వ్యూస్ వచ్చినాయి. దీన్ని ఈ సైకోయిజం చూడు ఒకసారి. ఈ సైకోయిజం ఈ లైవ్ పెట్టిండే ఎన్ని గంటలు పెడతారా? లైవ్ పెడితే 1 గంట పెడతారు. ఇప్పుడు ఎన్ని నిమిషాల వీడియో అది? ఇది ఎన్ని నిమిషాల వీడియో? ఈ వీడియో ఎన్ని నిమిషాలు? ఇగో ఎంత 30 నిమిషాల 59 సెకండ్లు, అంటే 31 నిమిషం. ఈ లైవ్ ఎంతసేపు పెట్టాలమ్మా అంటే 1 గంట గంటన్నర పెట్టాలి, 2 గంటలు పెట్టాలి అనుకో. ఇగో 11 గంటలు పెట్టిండే లైవ్. ఈ పోటుగాడు 11 గంటల 50 నిమిషాలు పెట్టిండు. ఏదిరా నీ వ్యూస్? ఇగో ఈ 2100 వ్యూస్. నైట్ మొత్తం నడిపించిండు. నీ పని పాట లేదా నువ్వు క్లియర్గా అర్థమవుతుంది. నీ పని పాట లేదా నీ క్లియర్గా చెప్తా ఉన్నారు. నీ పని పాట లేదు అని క్లియర్గా చెప్తా ఉన్నారు అక్కడ. నీ క్లియర్గా నీ వీడియోలో చెప్తున్నాయి. నువ్వు చూపించిన వీడియోనే చూపించి క్లియర్గా పని పాట లేదు చెత్త నా కొడుకు అని నీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇవి మళ్ళీ నేను తిర్రిలేత్త మనిషిని ఆల్రెడీ నీకు తిర్రి ఎర్రి అన్నీ ఉన్నాయి రా చెత్త నా కొడుక. తిర్రి ఎర్రి అన్నీ ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే వీడిని నేను తిర్రిలేత్తే మనిషిని కాదు, నేను అది కాదు ఇది కాదు, నువ్వు మనిషి కాదని అందరికీ తెలిసే. ఇగో నీ కింద కామెంట్లో నేను చెప్తాట్లా, ఒక ఆయన పంపించిండు. సిగ్గు లేకుండా అటు తొలివేలు రగ్గుమైనా ఎవడేమైనా పైసలు ఇస్తాడా, ఎవడేమైనా డబ్బులు ఇస్తాడా, సంబంధం లేకుండా నువ్వేమైనా సబ్జెక్ట్ తీసేది ఉంటుంది. నీకు ఏ సబ్జెక్టు తెలుసురా? నీకు ఏం తెలుసురా? తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎంత వెనుకబడరు అనేది ఎవడు నువ్వు మాట్లాడుతున్నావురా? నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు తీస్తున్నావా? ఈరోజు తీస్తున్నావా? ఒక్కసారి చూడురా. వీని కామెంట్లో చూద్దాము. ఈ 11 గంటలు లైవ్ పెట్టిండు ఈ మొగోడు నేను తిరిగిలేస్తామని, నువ్వు తిరిగిలేత్తేంది ఎర్రిలేత్తేంది నేను ఇడిచిపెడతాం అనుకుంటున్నా? బిడ్డ నువ్వు ఏ లాంగ్వేజ్ అయితే మాట్లాడినావు అదే లాంగ్వేజ్తో గట్టిగా సమాధానం చెప్తాం 100%. ఇక చూడురా, జై శ్రీరామ్ జై బీజేపీ జై అంటున్నావు. నువ్వు బీజేపీకి జొక్క ఎవడన్నా చేసుకోవని నువ్వు కడుపుకు అన్నమే తింటున్నావారా అని అడుగుతాడు. ఇక ఈయన లైవ్ ఇదే లైవ్ ఇది. నీ ప్రవర్తన చాలా నీచంగా ఉంది రా లుచ్చా నా కొడుకు అని చెప్తా ఉన్నాడు. ఇగో అరే వేస్ట్ ఫెలో మల్లన్న గురించి మాట్లాడకు, నీకు దమ్ము ధైర్యం ఉంటే బీసీలు ఏమైనా చేయాలనుకుంటే చెయ్యి, బీసీల రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయని చెప్తా ఉన్నాడు. అరే బాబు మర్యాదగా మాట్లాడు, లైవ్లో ఉన్నప్పుడు ఆయన గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రా అని చెప్తా ఉన్నాడు. ఇది ఒక కామెంటు. ఇగో ఇది అరే మహేష దేవేందర్ అన్న నువ్వు ఒక బీసీ బిడ్డవు అని వీడియో చేయకుండా ఉన్నాడురా, మళ్ళీ నువ్వు లైవ్ పెట్టినావు కదరా ఓకే అని చెప్తా ఉన్నాడు. అంటే దేవేందర్ అని అంటే ఆయన యాదవ్, మనతో మాట్లాడిన ఫోను, ఆయన ఒక యాదవ్ బిడ్డ. అంటే అందరూ ఇప్పుడు నేను బీసీలో మేము ఛాయ్ పైసలు కొట్టినాం అంటున్నావు కదా, ఛాయ్ పైసలు కొట్టినా మేము బీసీలో అంటున్నావు కదా, అందరు బీసీలు కాకపోతే నువ్వు ఇటో ఈ బీజేపీ సంఘ నాకుతావు, మళ్ళీ నేను బీసీ హిందువా బీసీవా? బీసీల కోసం అయితే బీసీల కోసం మాట్లాడు, మరి బీసీలు ఎందుకు తిరుగుతున్నావు? మైనార్టీ ప్రజలను తిరుగుతావు. ఏది బీసీ నాయకుడు ఇప్పుడు బీసీ ప్రజా ఎన్కౌంటర్ ఆయన ఛానల్ పెట్టుకుని ఆయన మాట్లాడితే ఆయన తిడతావు. తిట్టడమే నిప్పినా ఏమున్నది ఇలా 4 బూతులు మాట్లాడింది అంతే. ఈడేమైనా చెప్తానేమనుకున్నా ఏం లాడ పెట్టుకొని బూతులు మాట్లాడుతుండు అనుకుంటా. చెత్త నా కొడుక, నేను మళ్ళీ చెప్తున్నా, చెత్త నా కొడుక. తెలుగు ఉంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏమైనా అధికారంలో ఉన్నదా, లేకపోతే నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు అని తెలుసుకో మాట్లాడరా చెత్త నా కొడుక. అరే మా అన్న ప్రజా ఎన్కౌంటర్ ఇన్స్టాగ్రామ్లో చూడు, బండి సంజయ్ని తిట్టలేదురా హౌలగా, నీ తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదరా, నీ బుద్ధి మారదురా అని చెప్తా ఉన్నాడు. బండి సంజయ్ని మేము తిట్టలే,
బండి సంజయ్కి ఇలాంటి అవలాగాళ్ళకు సపోర్ట్ చేస్తున్నావు, నీకేమైనా తలకే ఉందా అన్నాం మేము. అంతే కదా, 30,000 సబ్స్క్రైబర్స్ 40,000 సబ్స్క్రైబర్స్ ఉంటే లుచ్చాగానికి ఆయనే కేంద్ర మంత్రి హోదాలో పోయి రిబ్బన్ కటింగ్ చేసుడు ఏందని నాకు అర్థం కాదు. కానీ వీడు మాట్లాడే భాష ఏంది, వీడి కథ ఏంది, ఈ భాషనా మాట్లాడేది? ఈయనకి ఒక జర్నలిస్ట్ ఎట్లా చదువుతాడో వార్తలు అట్లా చదవను, ఒక బూతు పదం లేకుండా జర్నలిస్ట్ ఏ విధంగా మాట్లాడతాడు అట్లా మాట్లాడమను. తీర్మానం వల్ల కేసు గీ ఉత్సదాగు సంకల్లా గివ్వారా మాట్లాడేది లుచ్చనా కొడుక? నువ్వు టీఎంఆర్లో చూసినట్టున్నావు, నేను వీడియో వేసిన ఆల్రెడీ. నువ్వు తోటలు అంకాయమని ఇగో అరే అన్న మీరు కొట్టుకోవాలనుకుంటే కొట్టుకోరు, కానీ ఏందన్నా ఈ మాటలు ఇది చూస్తుంటే చీప్గా ఉన్నాయని చెప్తున్నావు. చీపే మరి, చిల్లరగా లెక్కనే ఉన్నది నీ వ్యవహారం అంతా. తిట్టుకున్నాడేంద్రా అలా తిట్టుకుని అసలు యూట్యూబ్ అనేది నీలాంటి లుచ్చానా కొడుకులు కాబట్టి యూట్యూబ్ అనేది మొత్తం విలువ వేయింది. జర్నలిస్ట్ అంటే విలువ తీస్తున్నావు లుచ్చానా కొడుక. ఈడెవడవాడు కాళోజీ టీవీ సీనన్న కట తొలివెలుగు రక్కు ఆ టీఆర్టీవీ తిరుపతికి వీళ్ళందరినీ ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు కాళోజీ సీనన్న చెప్తే తీర్మర్మలని చెప్తే కాళోజీ సీనన్న వింటాడా, తీర్మర్మలని చెప్తే తొలివెలుగు రగాన్ని వింటాడా? తిరుపతి గారు ఏం చేస్తున్నాడని తీర్మర్మలని చెప్తే చేస్తాడు తిరుపతి అంటాడు. ఎవరి ఫోటోలు చూపించి చెప్తున్నారా మరి? నువ్వు బండి సంజయ్ తిట్టిపిస్తున్నా వీళ్ళందరినీ. నేను ఇప్పుడు తీర్మర్మలని కథ కొన్ని రోజులుగా చేస్తున్నావు మరి బండి సంజయ్ తిప్పుతున్నా. బండి సంజయ్కి సోయి ఉన్నదా మరి? బండి సంజయ్కి తలకాయ ఉండాలి కదా, ఇటువంటి లుచ్చాగా నా కొడుకులను పెట్టుకొని తిట్టిపించడానికి. మరి బండి సంజయ్ని తిట్టమంటారు, రేపు తిట్టమంటే మేము బండి సంజయ్ని కూడా తిడతాం. మరి ఇప్పుడు నీకు వచ్చిన తిట్టు మాకు కూడా వస్తే ఇంకా మాకు వస్తా మంచిగా వస్తుంది. మా స్వచ్ఛమైన కరీంనగర్, కరీంనగర్ గడ్డ మరి చూసుకుందామంటే చూసుకుందాం. మరి సిగ్గుండాలే, ఛాయ పైసలు అడిగినామని ఎదుటోని ఏలని వేసినట్టు మాట్లాడటం మనం కూడా మాట్లాడచ్చు. మనం 16 లక్షల కారు కొనుక్కొని ఆని సంకనానికి ఆయన ఉత్సలు తాగుకుంటా 16 లక్షల కార్లు కొనుక్కుంటా తిట్టుకుంటా రియల్ ఎస్టేట్ డబ్బులన్నీ నీవిన పోస్తే వాళ్ళకి సిగ్గుండాలి, నీకు సిగ్గుండాలి. ఫస్ట్ నీ వాయిస్ ఎందుకు వినిపిస్తా అంటే మొత్తం బూత్లో ఉండేది తప్ప నువ్వేం సబ్జెక్టు మాట్లాడినట్టు కనబడతలేదని అందుకే వినిపించాలి. నేను విన్నా అది కూడా. లుచ్చానా కొడుక, కొంచెమన్నా సిగ్గుశరం ఉండాలి. మాట్లాడితే సబ్జెక్టు మాట్లాడరా. బీసీలకు ఏదిరా మరి? నువ్వు ఈశ్వరమ్మ యాదవ్ గురించి మాట్లాడింది ఏదిరా? ఈశ్వరమ్మ యాదవ్ గురించి నువ్వు మాట్లాడింది ఏది మరి? ఏదో వీడియో కటింగ్ చేసి పెట్టకపోతే మరి తీర్మర్మలనే తప్పితే తీర్మర్మలన్న బొడ్డు కోసిన ఎవరన్నా ఏమైనా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి? మరి తీర్మర్మలన్న బొడ్డు కోసినావా? తీర్మర్మలన్న గురించి ఇష్టానుసారంగా మాట్లాడడానికి ఆడు ఈడు చింతపండు మల్లేషు అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఒక ఎమ్మెల్సీ అంటే విలువలేదా చెత్తనా కొడుక? నువ్వు అవుతావా? నువ్వు ఒక సర్పంచ్ అవుతావు ఊళ్ళే? లుచ్చానా కొడుక. అసలు అధికార పార్టీని ఎదిరించి అధికార పార్టీ బీఫామ్ ఇచ్చిందన్న పేరుతో అధికార పార్టీ సపోర్ట్ చేసిందన్న ఉద్దేశం, కానీ అధికార పార్టీ ఇక్కడ కూడా తీర్మర్మలన్న గెలవడానికి సపోర్ట్ చేయలే. మెయిన్ ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడ్డారు, కాస్త కష్టపడ్డారు. కానీ ఈ మంత్రులు ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉంటారో తీర్మర్మలన్న గెలిస్తే మాకు ఏకుమికై కూర్చుంటారని నీకు తెలియదా? మీరు అప్పుడు చదవలే, పాటలు చదవలే, తీర్మర్మలన్న కోటయ్యని మాట్లాడలే. మేము బీసీలో మేము చాపేసాం. నీ లుచ్చానా కొడుక, సిగ్గుండాలి కొంచెం నా లుచ్చానా కొడుక. అటు హిందూవాదం ఇటు బీసీవాదం ఏదన్నా ఒకటి. హిందూవాదం అంటూ అటు బీజేపీని పనిచేయవు, ఇటు హిందూవాదం అంటూ బండి సంజయ్ని పొల్లు తిడుతుంది, కాషాయం అంటూ కాషాయ కుక్క లాంటివి బీజేపీలను పట్టుకుని కాషాయ కుక్క లాంటివి, అటు ముదిరాజు అని పడుతుంది ముదిరాజు బిడ్డను పొల్లు కొట్టివి ఆడుకోయి ఆఫీసులకు పోయి బండి సంజయ్ని రెచ్చగొట్టి ఆ కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఏది గిరీష్ దారమును కొట్టివి. మళ్ళా అటు బీఆర్ఎస్ దగ్గరికి పోతే గుట్టకల్ల జగదీశ్వర్ రెడ్డి ఆయన సంకనాక పడుతుంది, ఇటు కాంగ్రెస్ అనే దగ్గరికి పోతే ఈయన సంకనాక పడుతుంది. ఇక నువ్వు ఏదిరాను? నేను చూస్తే ఒక మాట గుర్తుకొస్తుంది, కానీ ఇక నేను ఎట్లంటే లేదు బాబా నువ్వే ఫస్ట్ అంటారు చూసినావు. నాకు ఆ మాట అనాలనిపిస్తుంది కానీ అనలేకపోతున్నాకు అంతే. ఏంది అంటే నువ్వే మొట్టమొదటి వ్యక్తివి, నాకు ఇంకెవ్వరు రాలేదు అన్నట్టున్నది నీ కథ. కొజ్జాగా లెక్క ప్రవర్తిస్తున్న లుచ్చానా కొడుక మారు. ఇంకనైనా మాటలు మాకు రావనుకుంటావు, మాకు మాట్లాడలేమనుకుంటావు. నువ్వు ఎవరి మీద కొట్లాడాలరా? ఎవరి మీద కొట్లాడాలి, ఎవరి మీద చూడాలి? నువ్వు మాట్లాడేది ఎవరి మీద మాట్లాడాలి? 9.5 సంవత్సరాలు అరాచకం చేసి బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్లో కూర్చున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ని అడుగుతావా? చంద్రశేఖరరావు గారిని అడుగుతావా? లేకపోతే నీళ్ళు ఎల్లిన ప్రభావంతో ఈ ప్రజలు మొత్తం అల్లకల్లోలం అవుతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు. ఇక్కడ బీసీలపైన దాడులు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ ఇష్టానుసారంగా బీసీలు పట్టుకొని ఒక యాదవ సామాజిక వర్గం ఒక ఆడబిడ్డను పట్టుకొని ఒక తల్లి లాంటి వయసున్న అమ్మను పట్టుకొని ఇష్టానుసారంగా బోషుడి మున్నాను తిట్టిండు. గౌన్లను పట్టుకొని ఇష్టానుసారంగా లంజా కొడుకులు అది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇష్టమైన పదజాలం వాడుతూ ఉన్నారు. గాలను కాదు నన్ను మాట్లాడాల్సింది లుచ్చానా కొడుక. కొంచెమన్నా సిగ్గు ఉండాలి మనకురా. బీసీ పుట్టుక పుట్టినప్పుడు సిగ్గానే ఉండాలి. లేదు బజార్లో మేము పైసల కోసం ఏమైనా అంగపడతామంటే అంగవాడు అద్దంటారు. నేను ఎవడన్నా మాటలు మాకు రావా? నేను తిరిగిలేస్తే మనిషిగా ఎరిలేస్తే మనిషిగా నా ఇంట్లో తిట్టే. అరే నీ ఇంట్లో దాకా ఎవడు పోయినరా బాబు? నువ్వు తిట్టడం కోసం ఛానల్ పెట్టుకున్నావు ఏమన్నా?
లుచ్చాన కొడుక సిగ్గు శరం ఉండాలి కొంచెం ఏమైనా మాట్లాడితే. నువ్వు మళ్ళీ అవినీతి చేస్తే మాట్లాడు. ఆడిడి చేసిన స్క్రిప్ట్ చదువుకుంటా వాడు చెప్పిండు వీడు చెప్పిండు ఆ శ్యామ్గాను నువ్వు కలిసి మళ్ళన్న ఇక మనకు కూడా నచ్చుతుంది. అరే శ్యామ్గా నీకు చెప్పి నువ్వు ఎంత చేసినా కానీ నీకు సిగ్గు శరం ఉంటే మళ్ళన్న మీటింగ్లో పెట్టిన కాడికి రాకు. మళ్ళా ఇజ్జత్ ఉంటే రాకురా, నీకు ఇజ్జత్ ఉంటే రాకు శ్యామ్ గారి ముసలి నా కొడుక. సిగ్గు శరం ఉంటే వీడియో డిలీట్ చేయించినప్పుడే నీకు సిగ్గు శరం ఏం లేదని అర్థమైంది లుచ్చానా కొడుక. దయచేసి మిత్రులారా, ఇలాంటి లుచ్చానా కొడుకులు ఉద్యమం బలపడతా ఉంటే చిల్లర మెతుకులకు ఆశపడతా ఉంటారు. చిల్లర మెతుకులకు ఆశపడి బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు బీసీ ఉద్యమం ఏదైనటువంటి బీసీ తీన్మార్మలను బీసీ ఉద్యమాన్ని బలంగా ప్రజలకు తీసుకెళ్తున్న తీన్మార్మలన పైన విష ప్రచారం చేస్తూ ఉన్నారు మిత్రులారా. ఇలాంటి వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కుక్కలు మరుగుతున్నాయి కానీ సమాధానం చెప్పకుండా పోతే బీసీ ఉద్యమ నాయకుడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళ కోసం మనం సమాధానం చెప్పాల్సిన అవసరం అనేది ఎప్పటికప్పుడు సమాధానం ఘాటుగా ఇస్తూనే ఉంటాం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు, వేలలో వ్యూస్ వస్తూ ఉన్నాయి, కానీ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. కంపల్సరీగా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.